ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎమ్మిగనూరులో దారుణం, మురికి కాలువలో పసికందు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మంత్రివర్యులు సీతక్క. గత వారం రోజుల నుండి కామారెడ్డి పట్టణంలో ఉన్న స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత NS7 రోడ్డులో ట్రాఫిక్ క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగే విధముగా పార్కింగ్ చేసిన వెహికల్స్ ని రోడ్లపై విచ్చలవిడిగా పార్కింగ్ చేసిన వాహనాలపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధించడం జరిగింది. అంతేకాక అక్రమంగా రోడ్ల మీదకి ఆక్రమించి రోడ్లపై వారి షాపులకు సంబంధించిన బోర్డ్స్ పెట్టిన యజమానులకు మరియు చిరు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్డు ఆక్రమణలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్కును పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సిబ్బందితో కలిసి చేసి మొత్తం 24 వాహనాలు, 16 బైకులు, 8 కార్లను సీజ్ చేసి చాలన్లు విధించడం జరిగిందని, అంతేకాక పట్టణ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్పై, రోడ్డు ఆక్రమణలపై అవగాహన కల్పించడం జరిగిందని, అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కు చేయడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని, ఇక మీదట ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకొనబడతాయని పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సదరం క్యాంప్ సర్టిఫికెట్ ఇప్పించండి సార్. సదరం క్యాంపుకు సంవత్సరం నుండి తిరుగుతున్నా పట్టించుకునే అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిర్వహించే సదరం క్యాంపుకు గత సంవత్సరం నుండి 10 సార్లు రావడం జరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నానని, సదరం క్యాంపుకు వచ్చినప్పుడల్లా ఆటో ద్వారా రావడం జరుగుతుందని, ఆటో ద్వారా వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావడం జరుగుతుందని, స్లాట్ బుక్ చేసుకొని వస్తే కూడా ఓటీపీ రావడం లేదని, లేదంటే సర్వే రావడం లేదని అనుకుంటూ పంపిస్తున్నారని, సదరం క్యాంపుకు ఎన్నిసార్లు వచ్చినా నాకు మాత్రం న్యాయం జరగడం లేదని, సదరం క్యాంపు సర్టిఫికేట్ ఇవ్వడం లేదని కొమీరే నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి నాకు సదరం సర్టిఫికేట్ ఇప్పించగలరని బీబీపేట గ్రామానికి చెందిన కొమీరే నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పరిస్థితి ఘోరంగా ఉంది. నాకు తండ్రి లేడు, తండ్రి మరణించాడని, అమ్మనే దగ్గరుండి చూసుకుంటుందని, సదరం క్యాంపుకు రావాలంటే నరకం కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే న్యాయం చేయగలరని కోరారు. మండల్ బీపేట్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి. నాకు 2020లో యాక్సిడెంట్ అయింది. నైట్ అయినతో నేను మళ్ళీ రెడీ చేయించుకున్నా బోన్స్కి. 1 ఇయర్ తర్వాత నేను ఇక్కడికి హాస్పిటల్కి వచ్చా, సదరం క్యాంప్ కలిసి నాకు క్యాంప్కి వచ్చిన తర్వాత మెసేజ్ వస్తే క్యాంప్ వచ్చిందంటలే, క్యాంప్ వచ్చిందంటే మెసేజ్ రావట్లేదు అంటలే, సిగ్నల్ లేదంటారు. 1 ఇయర్ నుండి తిరుగుతున్నా. మినిమం నాకు 35 కిలోమీటర్స్ వస్తుంది, 40 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గర అయితే 1500 దాకా అవుతుంది నాకు రావడానికి పోవడానికి. అలా ఇప్పటికీ నేను 10-15 మినిట్స్ టైం తిరిగాను, అయినా రావట్లేదు. ఇప్పటికి నాకు సహకరిస్తలేరు డాక్టర్లు. నా సిచ్యువేషన్ చూసి కూడా నాకు సాలరీ ఎందుకు సహకరిస్తలేరు అర్థం కావట్లేదు. బోన్ మొత్తం విరిగిపోయింది, ఇక్కడ రాడేసారు. ఈ రైట్ లెగ్ అయితే అసలు ఫోల్డింగ్ కాదు, మొత్తం ఇక్కడ రాడ్లేసారు. బోన్స్ మొత్తం రాడ్లేసారు, స్టిచ్చింగ్ చేసారు లోపల. సాధారణంగా అప్లై చేస్తున్నా, అసలు రావట్లేదు. 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాం సార్. నాకు కొంచెం ఇది నాకు గ్యాస్ట్రిక్ వస్తుంది సార్. ప్లీజ్ జిల్లా కలెక్టర్ గారు నాకు సాగం న్యాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. తిరిగినప్పుడల్లా 1500-2000 దాకా అవుతున్నాయి సార్. ప్లీజ్ సార్, మేము పేదోళ్ళం సార్, లేనోళ్ళం. మాకు ఫాదర్ కూడా లేడు సార్, మమ్మీ ఒక్కతే చేయాలి. మాకు బయట ఆస్తులు కూడా ఏం లేవు సార్, చేసుకుంటేనే బతికేటోళ్ళం సార్. కలెక్టర్ సార్ దయచేసి నాకు ఏదైనా సహకారం, నాకు సాధారణ సర్టిఫికేట్ ఇప్పించి మాకు కొంచెం.
బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జనగామ పట్టణం నుండి పసరమడ్ల స్టేజి వరకు నిర్మాణం జరుగుతున్న NH బైపాస్ రోడ్లలో ఫ్లాట్లు కోల్పోతున్న వారికి గజానికి ఒక్కింటికి 15,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించే విధంగా జిల్లా కలెక్టర్ జనగామ RDO చొరవ తీసుకోవాలని కోరారు. జనగామ పట్టణ శివారులో పట్టణాన్ని ఆనుకొని ఇంటి స్థలం ఫ్లాట్లు కొనుక్కుంటే భవిష్యత్తుకు పిల్లలకు అలాగే ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకొని అయినా బ్రతకొచ్చు అనే ముందు చూపుతోటి అనేక మంది రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు గుమాస్తాలు వందలాది మంది ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని ఫ్లాట్లు కొనుక్కున్నారని, వారి ఫ్లాట్లలో బైపాస్ రోడ్డు నిర్మాణం కావడం వల్ల వారంతా దిక్కు లేకుండా రోడ్ల పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లాట్లు కోల్పోతున్న బాధిత ఫ్లాట్లు ఓనర్ల కమిటీ అధ్యక్షులు బూడిది గోపి, కార్యదర్శి వేమునూరు రాజేంద్ర ప్రసాద్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు దీగోజు నరసింహాచారి, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం నాయకులు జంగ మైసయ్య, అంబటి నగేష్, గుగులోతు శ్రీనివాస్, అజిత, ఫ్లాట్స్ ఓనర్స్ ఉప్పరి విజయ్ కుమార్, కాగితాల జానయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో దానికి మాకు సంబంధం లేకుండా ఒక 15,000 గజానికి కానీ 20,000 కానీ కట్టించి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని వారి పక్షాన మేము ముందుండి పోరాడతామని మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల ఇదే రోడ్ కాడ టెంట్ వేసుకొని ఏదైతే పాటల తరఫున బాధితులు ఎంతమంది ఉన్నారో మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున ఒక 500 మంది మద్దతుగా ఇక టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకంజ వేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. కావున స్థానిక కలెక్టర్ కానీ, RDO గారు కానీ లేదా గవర్నమెంట్ కానీ తక్షణమే వాళ్ళకు గజానికి 15,000 కానీ 20,000 కానీ చెల్లించి వారి యొక్క ఆపద నుండి బయటపడేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఓకే, మాట్లాడనా? తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ మినీ మేడారం వనదేవతలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క దర్శించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించిన సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే జాతర పరిసరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలు, వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాటు చేశామని, దాదాపు 5,30,00,000 రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు సమ్మక్క సారాలమ్మ దీవెనలో ఆశీర్వాదాలు ఉండాలని మంత్రివర్యులు సీతక్క అన్నారు. నేడు తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని, ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని, ఈ మినీ మేడారం జాతరకు
ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించారు. ఇంకా 2 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగు ఒడ్డున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగ్రా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్తో పాటు పూజారులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆడపిల్లగా పుట్టడమే శాపమా? మురికి కాలువలో పసికందును పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఎమ్మిగనూరు పట్టణం అబ్బాస్ థియేటర్ సమీపమునందు ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టడంతో మురికి కాలువలో పడేసినట్టు చర్చించుకుంటున్న స్థానికులు. 2 రోజులుగా కాలువలు కనిపిస్తున్న బొమ్మ అయ్యుండొచ్చని వదిలేసిన స్థానికులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు. సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్వప్న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. సంతాపం వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ, పోలీస్ అధికారులు, సిబ్బంది. చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ నిరేష్, చేర్యాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది స్వస్థలమైన బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి వెళ్లి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల గురించి ప్రభుత్వం తరపున 30,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అంత్యక్రియలలో పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాలస్వామి సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. नारुट्ल गोत्रोद्भवस्य प्रकाश रेड्डी नामधेयस्य सुनंदादत्तरपत्नी समेतस्य आयुष्याभिवृद्ध्यर्थं सह कुटुंबानां सह बान्धवानां क्षेमस्थैर्यवीरविजय अभय ऐरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्री भूनिला समेतस्य లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షబల. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాపం పడింది అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ముందుగా నోరు పారేసుకుంది వంశీ అని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అక్రమ కేసులు, దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలకు వంశీ అనుచరులు నరకం చూపించారని పోలీసులు చెబుతున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి, వాహనాలు దగ్ధం. టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా వంశీ ఉన్నారు. నాటి అధికారంతో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి వంశీ అరెస్టు చేయించారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు
అభివృద్ధి, తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో గాని అరాచకాల్లో గాని భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు. వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము, కక్ష, వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత. సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. మహబూబాబాద్ పట్టణ శివారు సలార్ తాండాలో వలిగొండ నుండి భద్రాచలం P930 జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు. భారీ పోలీస్ పహారా నడుమ సర్వే కొనసాగిస్తున్న అధికారులు. సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మనవంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, పెద్దలపైన, ప్రతి ఒక్కరిపైన ఉందని కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ అన్నారు. జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మొదటి విడతలో 50 మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని, అలా ప్రతిసారి 50 మంది చొప్పున జర్నలిస్టులందరికీ కవర్ అయ్యేలా చూస్తామన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నా శక్తి మేరకు ఓ సోదరుడిలాగా జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా చేయూతగా ఉంటానని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా TWJ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు CH శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మా అభ్యర్థన మేరకు పెద్ద మనసుతో సహాయం చేస్తున్నారు. ఇలా కాకుండా కుటుంబానికి భరోసానిచ్చే విధంగా ఏదైనా మంచి ఆలోచన చేయండని వారం రోజుల క్రితం కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ను కోరడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ జర్నలిస్టులకు అండగా ఉండేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని, మన ఆలోచనకు అభ్యర్థనకు కార్యరూపం ఇస్తూ స్పష్టమైన ప్రకటన చేసి తాను జర్నలిస్టు కుటుంబాల పక్షపాతినని చాటి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్కు TWJ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడేపల్లి శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేను సుమారు ప్రతిసారి వస్తూ ఉన్నప్పుడల్లా
ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, అనేక సార్లు అడపాదడపా యాక్సిడెంట్లు అవుతూ అడపాదడపా చిన్న చిన్ని కండిషన్లు ఉండడం వల్ల నేను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అనేది మాత్రం రావడం జరిగింది. కేవలం అహర్నిశలు రాత్రింబవలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమాజం కొరకు కష్టపడే మీడియా పాత్రికేయ మిత్రులకు మనం ఎందుకు సహాయంగా నిల్చోకూడదు అని చెప్పి అలా ఒక భాగంలో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే సుమారు 400 నుంచి 450 మంది అక్రిడియేటెడ్ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వయాన నేను ప్రతి 50 చొప్పున అందరికీ కూడా విత్ ఫ్యామిలీ, హెల్త్, డిజేబిలిటీ ಮತ್ತು డెత్ ఇన్సూరెన్స్ 3 కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇటువంటి ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి ఆశాభావంతో చూస్తూ ఉంటే, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇంకా కూడా మీడియా ప్రజలకు మనమందరం సహాయం చేసే విధంగా ఉన్నారు. దీనితోని మీడియా ప్రజలకు నేనేమి నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను. ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నాం. మూడవది, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎమ్మిగనూరులో దారుణం, మురికి కాలువలో పసికందు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు సమ్మక్క సారలమ్మ దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని మంత్రివర్యులు సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.